హాయ్ చెప్పు పాప. బాయ్ మార్నింగ్ పాప. మామ మిస్ అవుతుంది. బాయ్ మమ్మ. నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. 3 డేస్ అయితే కంటిన్యూస్గా పడుండే, తర్వాత కొంచెం తగ్గినాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి. నేనైతే ఎండ ఎప్పుడు వస్తుందా అని చెప్పి కాసుకొని కూర్చున్నా, కానీ వర్షాలు అయితే అసలు తగ్గేటట్టు లేవు ఇప్పట్లో. అండ్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. హైప్ అని కింద వస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. పాయింట్స్ యాడ్ అవుతాయంట, సో దట్ మన వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుందంట. ఏమో ఈ 3 డేస్ నుంచి అయితే వ్యూస్ చాలా అంటే చాలా తగ్గిపోయినాయి. ఏంటో మరి, ఒక్కోసారి మంచిగా వస్తాయి కానీ ఒక్కోసారి తగ్గిపోతాయి. అండ్ ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని మార్నింగే చాయ్ పెట్టేసింది అండ్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాం. మేము మార్నింగ్ పూట అయితే ఎక్కువగా టీయే తాగుతాము, చాయ్ బిస్కెట్ లేకపోతే చాయ్ బన్ ఇట్లా అంతే. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేస్తామన్నమాట, రెగ్యులర్గా అయితే చేయము. ఈ చామగడ్డ పులుసు రెసిపీ మా నాయనమ్మదనమాట. మా నాయనమ్మ భలే చేస్తుండే, అసలు ఆమె చేయితో చేసిన చామగడ్డ పులుసుకి అయితే తిరుగుండదు, చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రై చేసుకుంటారు కానీ మేము ఎప్పుడు ఇట్లా కర్రీ లాగానే చేసుకుంటాం. అదేమో చుక్క కూర అనమాట, మా రితిషా కోసం టిఫిన్లోకి చేసింది. పిల్లలు బేసికలీ పాలకూర ఇట్లాంటివి తినడానికి ఇష్టపడరు కదా, మా రితిషా అయితే ఆకుకూరలు బాగానే తింటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ చుక్క కూర అంటే చాలా ఇష్టం తనకి, పుల్ల పుల్లగా ఉంటుంది కదా, అందుకే ఇష్టపడి మరీ తింటుంది. అందుకే మార్నింగ్ అయితే వాళ్ళ మమ్మీ తనకు అదే చేసి టిఫిన్ కట్టించింది. అండ్ ఇక్కడ నేను మా అక్క అయితే చాయ్ పోసుకున్నాము, చాయ్ తాగేస్తాము. అదేందో కానీ చాయ్ మరీ నల్లగా అవుతుంది ఈ మధ్యలో, చాయ్ పత్తా మంచిగా లేదనమాట. అప్పుడు నేను వాగ్ బక్రీ తెచ్చుంటి, నేను ఆఫర్ ఉందని చెప్పి డీమార్ట్ నుంచి. ఈసారి మా తమ్ముడు అదేదో వేరేది తీసుకొచ్చిండు, అసలు మంచిగా అయితేనే లేదు చాయ్. ఇంకొంచెం చాయ్ పత్తి ఉంది, అది అయిపోయినాక మళ్ళీ వాగ్ బక్రీయే తెచ్చుకుంటాము. ఆ అక్క అయితే మురుకులు చేస్తుంది అనమాట. ఈ మురుకులు చేయడం కోసమే మా తమ్ముని వెంబడి వాడి ఈ పిండి ఇసిరిపించింది, పిండి గిర్నికి పంపించి. ఆడు పోరా అంటే పోతనే లేడనమాట. ఇంకా మా అక్క తమ్ముడే పోయినరు, లాస్ట్కి పోయేసి 1 కేజీ అనమాట బియ్యం, అవి ఇంకా ఇసిరిపించుకొని తీసుకొని వచ్చిండ్రు. మురుకులు చేస్తుంది అనమాట. ఇట్లా ఎప్పుడైనా స్నాక్స్ తినబుద్ధి అయితే ఈవినింగ్ పూట తింటారని చెప్పేసి ఆల్రెడీ నమక్ పేడాలు చేసి పెట్టింది, మా తమ్ముడు అడిగిండని. ఇంకా మురుకులు చేస్తుంది, పిండి నానుకుంటుంది అనమాట. ఇక్కడ ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటుంది. బియ్యం పిండిలో కొంచెము పుట్నాల పప్పు ఇంకా మినప్పప్పు వేసి ఇట్లా డ్రై రోస్ట్ లెక్క చేసి పిండి ఇసిరిపించిందనమాట. ఇందులో కొంచెం వాము, జీలకర్ర, నువ్వులు కూడా యాడ్ చేసుకుంటుంది. కొంచెము ఆయిల్ హీట్ చేసి వేయాలంట, మంచిగా వస్తాయంట మురుకులు. మా అక్క అయితే యూజువల్లీ బటర్ వేస్తుంది, కొంచెము బటర్ కరగబెట్టి వేస్తే మంచిగా అయినుండే. అప్పుడు 3 టైమ్స్ వేసింది, అసలు ఎంత మంచిగా ఉండేనో. సేమ్ అది స్వగృహ ఫుడ్స్లో కొనుక్కొని తింటాం కదా, అట్లనే అయినాయి అనమాట, చాలా టేస్టీగా అయ్యి ఉండే. ఈసారి అయితే బటర్ లేకుండే అని చెప్పి ఆయిల్ కొంచెం హీట్ చేసి వేస్తుంది. అండ్ ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ వేసుకుంటుంది అనమాట. కొంచెమే పిండి కదా, 1 గంట సేపట్లో అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేసింది. ఒకప్పుడు అయితే మురుకులు ఇట్లాంటి పిండి వంటలు చేయాలంటే ఏదైనా ఒక ఫెస్టివల్ రావాలి, ఒక అకేషన్ వస్తేనే పిండి వంటలు ఇంట్లో చేస్తుండే. ఇప్పుడు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చేసేసుకుంటున్నాం ఈ మధ్యలో. ఇంకా మా అక్క అయితే మురుకులు ఎక్కువ చేస్తుంది. ఒకప్పుడు ఏం వచ్చేటి కావు కదా, తర్వాత నేర్చుకున్నాక చేయాలన్న ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా చేస్తూ ఉన్నాం అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి నేనే వేయమన్నా, మంచిగా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి, బాగుంటుంది దాని ఫ్లేవర్ కూడా అని. కొంచెం ఆయిల్ ల్యూక్వామ్ అయింది, తర్వాత ఇందులో పోసేసి కలుపుకుంటున్నాం అనమాట. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసేయాలంట. అండ్ కొన్ని నీళ్ళు కూడా గరం పెట్టుకుంది, వేడి నీళ్ళతో తడుపుతుందంట పిండి. ఇంకా చెంచాతోటి పని కాదు అన్నట్టు చేయితోటే తడిపేసుకుంటుంది. అక్కడ పోయి తడుపుకుందాం అనుకున్నాం కానీ కూర్చొని కింద హాల్లో, కానీ మా అక్కకి ఇట్లా నించుంటేనే జల్దీ పని చేయబుద్ధి అవుతుందంట, అందుకే నించోనే తడుపుతుంది. ఇక నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట. నీళ్ళు కొంచెం గోరెచ్చ కంటే కొంచెం హీట్గానే ఉన్నాయి, వేడిగానే ఉన్నాయి, అట్లనే పోయమన్నది. ఇక పోస్తే తడుపుతుంది అనమాట. ఇందులో జీలకర్ర, వాము వేస్తే మస్తు ఉంటుంది ఆ టేస్ట్. ఈ పిండి చపాతీ పిండి కలపడం జర కష్టమే. అండ్ చపాతీ పిండిలో నీళ్ళు ఎక్కువ అయిపోతే మాత్రం ఇట్లా అంటుకుంటా ఉంటుంది. ఈ పిండిలో కూడా మేము జాగ్రత్త కొన్ని నీళ్ళు పోసుకుంటా కలిపినాం అనమాట. యాక్చువల్లీ నేను స్పీడ్ 1.5లో పెట్టినా అండ్ ఇంకొంచెం వీడియో అయితే ట్రిమ్ చేసేసిన, అందుకే ఇంత ఫాస్ట్గా కలిపేసినట్టు అనిపిస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వీడియో చూస్తే, కానీ నిజానికి చాలా టైమే పట్టింది. అండ్ ఒక దిక్కు అయితే పొయ్యి మీద నూనె వేడి పెట్టేసింది అనమాట. ఈ మూతలు ఎందుకంటే మేము డైరెక్ట్
అందులో కడాయిలో వత్తామనమాట మురుకులు. మాకట్లా రాదు. భయమేస్తది గూడా డైరెక్ట్ కడాయిలో వత్తనీకే. మా అక్క ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ తీసుకుంది గదా! ప్లాస్టిక్ అనే గాదు, స్టీల్ ప్లేట్స్ ఉంటే వాటి మీద గూడా మురుకులు ఒత్తేసి డైరెక్ట్‌గా వాటిని ఆయిల్‌లో ఏస్తదనమాట. ప్లేట్ సహాయంతోటి. అండ్ ఈ మురుకులు ఒత్తేది మా నాయనమ్మదనమాట. అసలు మేము చిన్నగున్నప్పటి నుంచి ఉంది. ఇది మా ఇంట్లో. ఇంకోటి ఇత్తడిది గూడా ఉండే మా ఇంట్ల. ఇంకొకటేమంటే ఇట్లా తిప్పుతారు దాన్ని, అట్లాంటిది గూడా ఉండే. కానీ అవేం పనిచేస్తలేవు ఇప్పుడు. ఇదైతే సూపర్‌గా పనిచేస్తుంది. అటుకు మీద నుంచి తీపిచ్చింది మా తమ్మునితోటి ఇది. తీపిచ్చి పొద్దున్నే వాష్ చేసి పక్కన పెట్టింది. ఇప్పుడైతే మురుకులు చేయడం స్టార్ట్ చేసింది. ఇట్లా చేస్తదనమాట మా అక్క. ఆ ప్లేట్స్ పైన ఫస్ట్ మురుకులు ఒత్తేసుకుంటది. తర్వాత మెల్లగా ఆయిల్‌లో ఏసేయడం. అంతే ఈజీగానే అనిపిస్తది చూడనీకి, కానీ ఏదైనా చేస్తే కష్టమే. అండ్ మా అక్కొచ్చి ఆల్మోస్ట్ 5 డేస్ అయితుంది గదా! పండుగకని వచ్చింది. ఇంక ఎళ్ళిపోతుందనమాట. ఇప్పుడనే గాదు, మా అక్క పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు మా ఇంటికొచ్చినా వెళ్ళే ముందు రోజు ఏదో ఒకటి చేసి పెట్టి పోతుండే అనమాట. ఇంకా అప్పుడైతే మా తమ్మునికి నచ్చిన స్వీట్లు చేస్తుండే. వాడు స్వీట్స్ అంటే ఆయనకిష్టం గదా! ఆయన కోసం గర్జలు ఏమన్నా చేస్తుండే అనమాట. అండ్ ఈ మధ్యలో అయితే ఇట్లా స్నాక్స్ ఉంటేనే ఈవినింగ్ పూట తింటాము. రితిషాకి గూడా తీసుకపోనీకి బావుంటది గదా స్కూల్‌కి అని చెప్పి ఇట్లా మురుకులు, నమక్ పేడాలు, ఇంకా అటుకుల చుడవ ఇట్లాంటివి చేస్తుందనమాట. మా నాయనమ్మ ఉన్నప్పుడు కూడా చేస్తుండే. మా నాయనమ్మకి చాలా అలవాటు స్నాక్స్ తినడము. ఈవినింగ్ పూట ఆమెకి నేను మిర్చి అన్న, పునుగులన్నా ఏమన్నా తెప్పిస్తుండే అనమాట. ఆమె ఏమంటే అన్నం తిననీకి ఇష్టపడకపోతుండే మా నాయనమ్మ. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా స్నాక్స్ తినడం ఇష్టపడుతుండే అనమాట. ఆమె ఉన్నప్పుడైతే ఆమె కోసమైనా స్పెసిఫిక్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేదాన్ని. ఆమెకు దోసలంటే మస్తు ఇష్టం ఉంటుండే. ఇక ఒక్కరోజు పిండి పడితే 2 రోజులు లేకపోతే ఒక్కొక్కసారి 3 రోజులు కూడా వస్తుండే దోస పిండి. ఇంకా మా నాయనమ్మకి మ్యాగీ, నూడిల్స్ అన్నీ అలవాటే అనమాట. ఏదంటే అది చేసిస్తుంటి నేను. అండ్ ఈవినింగ్ పూట కూడా అసలు ఎన్ని రకరకాలవి ట్రై చేసేదాన్నో నేను. ఫ్రెంచ్ ఫ్రైస్ అని అవి ఇవి ఏదో ఒక వెరైటీ ట్రై చేస్తుండే. అప్పుడు మా తమ్ముడు కూడా స్కూల్‌కి పోతుండే. రితిష కూడా చిన్నగా ఉంటుండే అనమాట. ఇంక తనకి, మణికంఠకి, నాయనమ్మకి ముగ్గురికి చేసి పెడుతుంటే ఈవినింగ్ పూట. కానీ ఇప్పుడు అవన్నీ చేయడం అన్నీ మానేసినట్టు అయిపోయింది. అప్పుడు మంచిగా చేతిలో డబ్బులుంటుండే. ఇంట్లో ఏమన్నా ఇంగ్రీడియెంట్స్ లేకపోయినా అప్పటిదప్పుడు కొనుక్కొచ్చుకుంటుండే. ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇంట్లో అన్నీ ఉంటుండే అనమాట వస్తువులు. ఇప్పుడేమంటే ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. అందుకే చేసే ఇంట్రెస్టే పోయింది నాకు మొత్తానికి. అందుకే ఏం చేయట్లేదు. ఎప్పుడన్నా మా అక్కొస్తేనే ఇట్లా ఇద్దరం కలిసి ఏదైనా చేస్తామనమాట. ఇంక నేను చేస్తేనే నేను కొంచెం ట్రై చేస్తా అంటే నన్ను ట్రై చేయనీయలేదు చూడండి. ఆమెనే చేసేసుకుంది మొత్తం అంతా. కానీ ఒక గంట సేపట్లో అయిపోయింది. జల్దీ అయిపోయింది. నేను కాలుస్తా కనీసం అంటే ఇది ఇద్దరిద్దరు కాల్చనీకి రాదు కదా! పూరీలంటే ఒకళ్ళు చేస్తుంటే ఒకరు కాల్చనీకొస్తది. ఇది అట్లా రాదు అనేసి అంటుంది. ఈసారి బోనాల పండుగ అయితే మాకు చాలా స్పెషల్. మోని పాప వచ్చిన తర్వాత ఫస్ట్ బోనాలుగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము. మంచిగా టెంపుల్స్‌కి పోయినాము. అక్కడ జాతరకు పోయినాం. మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ ఈసారి అయితే అది లాల్ దర్వాజా ఒక్కటి మిస్ అయినాము. వెళ్దాం అనుకున్నాం కానీ మా తమ్ముడే తీసుకుపోలేడు. లేకపోతే అక్కడికి కూడా వెళ్తుండే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నేను. అందరు లాల్ దర్వాజా బోనాలు, లాల్ దర్వాజా బోనాలు అంటారు కదా! ఒక్కసారన్నా చూడాలి ఆ టెంపుల్‌ని అని అనుకున్నా. నేను సికింద్రాబాద్‌ది చూసినా కానీ లాల్ దర్వాజాది ఎప్పుడు చూడలేదనమాట. అది కూడా చూడాల్సింది. కానీ ఎప్పుడైనా ఖాళీ టైంలో పోదాంలే అనేసి మా అక్క అన్నది. తర్వాత ఎప్పుడైనా పోతాము. ఇంక మోని పాపనేమో మంచిగా ఆడుకుంటుంది. ఇంక బట్టలు తీసుకొచ్చిండే పైనుంచి మా అక్క మడత పెట్టేసి ఇస్తుందనమాట. ఆమెయి కూడా ఉన్నాయి కదా అందులో బట్టలు, అవి తీసేసుకుంటా అని చెప్పి ఆమెనే మడత చేస్తుంది ఇక జల్దీ జల్దీ. రితిష పొద్దున స్కూల్‌కెళ్ళేటప్పుడు చెప్పి మరీ పోయింది. "నువ్వు ఉండాలి సోనక్క, నాకు చెప్పకుండా పోవద్దు" అని చెప్పేసి. పాపము మా రితిష వచ్చేవరకు ఇల్లంతా ఖాళీగా ఉంటే ఎంత బాధపడుతదో ఏమో, ఎంత ఏడుస్తదో ఏమో. చిన్నప్పటి నుంచి అంతే మా రితిష. మా సోని అంటే చాలా ఇష్టం. మా అక్క అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా మేము మా అక్క వాళ్ళ ఇంటికి పోతుండే కదా! ఆడ నుంచి రానీకి అసలు ఎంత ఏడుస్తుండే అనమాట. మా బావ దగ్గరికి పోయి మా బావని అన్న బాబా అని పిలుస్తది. అన్న బావ నేను పోను ఇంకా ఉంటా, ఉంటా, ఉంటా అని చెప్పి ఎట్లా బతిమలాడుకుంటది అసలు రితిష. అట్లా బతిమలాడుకుంటది. అండ్ మా అక్క ఎప్పుడు మా ఇంటికొచ్చినా కానీ పోనీయదనమాట. పోయేటప్పుడు ఏడుపు అసలు ఎంత అంటే ఆమె కన్నీళ్ళతోటి సముద్రం నిండిపోతది. అంతలా ఏడుస్తదనమాట. చాలా అంటే చాలా ఏడుస్తది. ఇంగొచ్చినంక ఏం చేస్తదో ఏమో, ఇల్లంతా ఖాళీ ఉంటది. మోని పాప లేకపోతే ఇంగెంత ఏడుస్తదో ఏమో మా రితిష అయితే. అండ్ మా మోని పాపని తయారు చేయాలి ఇంకా. వర్షాలు పడుతున్నాయి గదా! అందుకే స్నానం చేయించట్లేదనమాట. కోల్డ్ అయితుంది తనకి. అందుకని చేయిస్తలే. జస్ట్ వెట్ వైప్స్ తోటి మంచిగా ఒళ్ళు తుడుస్తుందనమాట.
అందుకే చేపియలే. నూనె అయితే పెడుతుంది మా అక్క. నూనె పెట్టకపోతే పిల్లలకి తలనొస్తదంట కదా! నూనె అయితే పెడతది. ఇంక వెట్ వైప్స్ తోటి జస్ట్ వైప్ చేసేసి డ్రెసెస్ అనేది చేంజ్ చేస్తూనే ఉంటది. ముని పాప నించోడానికి ట్రై చేస్తుందనమాట. అందుకే ఏది దొరికినా గ్రిప్ ఏదైనా దొరికితే చాలు లేచి నించోనికే ట్రై చేస్తుంది. ఎక్కడ పడతదా అని చెప్పి మా టెన్షన్ అంతా ఇదే. ఈమె ఎక్కడ కింద పడిపోతదా అని చెప్పేసి మాకు అదే భయమేస్తుందనమాట. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్టేజ్‌లోనే. ఇంకా ముంగట పనులు కూడా వచ్చేసినాయి ఇక మోని పాపకి. సడెన్‌గా పడితే మూతికి గిట్ట తాకితే మాత్రం చాలా ఇంజ్యూరీ అయితది. అందుకే మస్తు జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు ఎవరో ఒకళ్ళము ఆమె దగ్గర ఉంటున్నాము. అండ్ లంచ్ చేస్తున్నాం మేము. ఎలాగో లంచ్ టైమ్ అయింది తినేసి పోవే అనంటే తినకుండానే పోతాన్నది మా అక్క. తినంది పోవద్దు అనంటే మళ్ళీ అప్పుడు కూర్చొని తింటుంది చూడండి. మా ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి 1 అవర్ జర్నీ ఉంటదనమాట ఆటోకి పోతే. ఎందుకంటే డైరెక్ట్ ఆయన తీసుకుపోతాడు ఇంటికాడ దించుతాడు కాబట్టి. అదే బస్‌కి పోతే దిగాలి, ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి అదొక యాత్ర చేసినట్టే ఉంటది. ఆల్మోస్ట్ ఒక 2:30 గంటలన్నా పడతదనమాట. బసెస్ ప్రాపర్‌గా దొరకవు. సికింద్రాబాద్ పోవాలి, మళ్ళీ ఇంత నడిచి ఇంకో బస్ ఎక్కాలి, మళ్ళీ దిగాలి, మళ్ళీ ఆటో ఎక్కాలి. ఇంత పంచాయతీ ఉంటదనమాట. ఇంకా మౌని పాపని తీసుకొని బస్‌లల్ల అంటే అస్సలు కాని పని. ఇంకా ఆటో బుక్ చేసుకుంటుంది. మా తమ్ముని ఫోన్‌లో ముచ్చట్లేందో ఈయనకే తెలవాలి. ఒకటే ఫోన్‌లలో ముచ్చట్లు పెడుతుండు ఈ మధ్యలో. వీడియో తీస్తుంటే చూడండి చెయ్యి అడ్డంగా పెట్టేస్తున్నాడు. ఇంగ ఈయనకి ఇదే అనమాట. ఒకటే ఫోన్‌లలో ముచ్చట లేకపోతే ఇన్‌స్టాలో రీల్స్ చూడడము. మా తమ్ముడికి మహాభారతం అంటే మస్తు ఇష్టం అనమాట. అది 2 టైమ్స్ చూసిండు ఇప్పటికే ఆల్ ఎపిసోడ్స్. మళ్ళీ థర్డ్ టైమ్ చూస్తున్నాడు ఈయన చూడండి. అర్ధరాత్రి దాకా కూడా అదే చూస్తా ఉంటాడనమాట ఫోన్ పెట్టుకొని. ఎన్ని సార్లు చూస్తాడేమో. మా అమ్మకేమో మహాభారతం కావాలి, కోడలికేమో అడ్వర్టైజ్మెంట్స్ కావాలి. టీవీ రీచార్జ్ చేసుకున్నాం కదా! ఈమె కోసమే చేయించిన యాక్చువల్లీ చెప్పాలంటే. ఇంకా అది టీవీ ఆన్ పెట్టినా అందులో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అక్కడ అవి చూస్తుంది. ఇక్కడ మా మణికంఠ పాట పెట్టిండు చూడండి 'నా పేరే ఎల్లమ్మ' అని చెప్పి. ఆ పాట వినంగానే ఇక్కడ డాన్స్ చేస్తుంది. వీడు దాన్ని ఏడిపిస్తా ఉంటాడు మోనిషాని. మా తమ్ముడు నిజంగా చాలా సతాయిస్తాడు మోనిషాని. తను డాన్స్ చేస్తుంటే వెంటనే పాట ఆపేస్తుండు. పాపం మోని పాప ఇట్లా చూసుకుంటా కూసుంది. మళ్ళీ ఆన్ చేయంగానే మళ్ళీ డాన్స్ చేస్తుంది. పాపం మా అక్కకేమో మోని పాపకి జడేయనికనే రాదు. ఎంత కష్టపడి ఆ పిలక ఏసింది చూడండి. అంటే జుట్టు వదిలేస్తే చిక్కులు అయిపోతున్నాయన్నమాట. అందుకే కంపల్సరీగా జుట్టేస్తుంది. ఇంకోటేమంటే చాలామంది అడుగుతుండ్రు పుట్టెంటుకలు తీయలేదా అని. తీయలేదండి. అనుకోకుండా అది పోస్ట్‌పోన్ అయిపోయిందనమాట. ఏమో 13 మంత్స్‌లో తీయొచ్చు అనేసి అన్నారు. సో 13 మంత్స్‌లో తీస్తారా లేకపోతే ఎప్పుడు తీస్తారో తెలీదు. ఇంకా అయితే ఏం ప్లానింగ్ చేసుకోలే. ప్రస్తుతానికైతే ఫస్ట్ బర్త్‌డే వస్తుంది కదా! ఫస్ట్ ఆ బర్త్‌డే అయిన తర్వాత ఆలోచిస్తారు. మా అక్క కాటికతోటి పెట్టకుండా ఈ మధ్యలో బొంబాయి బొట్టుతోటి పెట్టిందనమాట. అదే తిలకం బొట్టు ఉంటది కదా! దాంతోటి బొట్టు పెడుతుంది. లేకపోతే ఒక స్టిక్కర్ పెట్టేసిందనమాట. కాటికే పెడితే మోని పాప కాడ తెల్లగా ప్యాచ్ వచ్చినుండే ఇంతకు ముందుకు. అందుకే కాటికే ఎక్కువ యూజ్ చేస్తలేదనమాట. అండ్ ఈ పౌడర్ కూడా డాక్టర్ రాసిచ్చిన పౌడరే. సోప్ మటుకు టెడ్డీ బార్ సోపే. పుట్టినప్పటి నుంచి టెడ్డీ బార్ సోపు పెడుతుందనమాట. ఏమో మోని పాపకి అప్పుడు అమ్మవారు అయినుండే కదా! చికెన్ పాక్స్ ఆ మచ్చలు పోలేవన్నమాట. కాళ్ళకి అట్లనే ఉంది. అప్పుడు సిటాఫిల్ రాసిచ్చిండు. సెటాఫిల్ అని ఉంటది కదా! అది రాసిచ్చిండ్రు. ఆ సోప్ అండ్ లోషన్ పెట్టమని వేరే డాక్టర్ రాసిచ్చిండు కానీ అది యూజ్ చేయలేదు. ఇంక ఇదే కంటిన్యూ చేస్తుంది. ఇంక మా అక్కకి నేను జుట్టేస్తున్నా అనమాట. నేను వేస్తే జుట్టు ఆమెకు టైట్‌గా మంచిగా వేస్తానంట. అందుకే నాతోటి ఏపించుకుంటది అప్పుడప్పుడు. పాపం మా అక్కకి ఏమి ఇట్లా జడలు స్టైల్‌గా ఏం రావన్నమాట. నేనే వేస్తా ఎప్పుడైనా. ఫ్రెంచ్ జుట్టు వేస్తా నేను. ఫ్రెంచ్ ఎప్పుడైనా వేస్తా. లేకపోతే ఇట్లా సైడ్‌కి అన్నీ హెయిర్ అంతా ట్విస్ట్ చేసి చేస్తారు కదా! అట్లా చేస్తా అనమాట. ఇప్పుడైతే జుట్టు ఇట్లా వేసినా మా అక్క చెప్తుంది నాకు ఇంత హెయిర్ ఊడిపోయింది అని చెప్తుంది. కానీ నేను చూస్తున్నా కదా మా అక్క జుట్టు లైవ్‌లో ముందు కంటే ఇప్పుడే కొంచెం గ్రోత్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు సన్నగా ఉంటుండే జుట్టు. కానీ ఇప్పుడు మంచిగానే అయింది. ఆటో అయితే బుక్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోతుంది మా అక్క. కరెక్ట్‌గా వచ్చిండు ఎట్లనో ఆటో అయినా ర్యాపిడోలో అనుకుంటా ఇది. జల్దీన వచ్చిండు అండ్ కరెక్ట్‌గా వచ్చిండు. లేకపోతే ఎప్పుడు గోడ అవతలకి పోతది ఆటో. అదొక పంచాయతీ. మళ్ళీ అక్కడికి పోయి ఆయనను పట్టుకొని రావాలి. మా ఇంట్లో కొన్ని లెమన్స్ ఎక్స్ట్రా ఉండే అనమాట. సో తీసుకెళ్తుంది. వెళ్ళిన తర్వాత పులిహోర నన్ను ఏమన్నా చేసుకుంటే పనికొస్తాయని చెప్పి అట్లనే కొన్ని పూలు ఉండే. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏది కొనాలన్నా రోడ్డు మీదకి పోవాలన్నమాట. అందుకే వచ్చినప్పుడు ఈడ నుంచే కూరగాయలు పూలు తీసుకెళ్తుంది. అండ్ ఈ శివపురాణం బుక్ తనదే ఇక్కడే పెట్టేసిండే తీసుకెళ్తుంది. వస్తానులేప.
ఈ ఆటో అయిన ఒక్కడు ఎక్కుతుందే ఇద్దరు అని అంటే ఈయనకి ఎక్స్ట్రా 50 రూపీస్ ఇవ్వాలంట. ఎందుకు ఇవ్వాలో ఏమో ఆయనకే తెలియాలి. లగేజ్ ఏమి ఎక్కువ లేదు, పర్సన్స్ కూడా ఎక్కువ లేరు, కానీ ఎక్కువ పైసలు ఇవ్వాలంట. బాయ్ మోనా బాయ్ మోని పాప, బాయ్ మోని పాప. మామ మిస్ అయితే బాయ్ మమ్మ, మమ్మ బాయ్. చిన్న మామ వచ్చింది బాయ్. బాయ్ జై. బాయ్. సారీ ఫోన్ తీసుకున్నావా? ఇంకా మా అక్క అయితే వెళ్ళిపోయింది కదా, ఆటోమేటిక్గా నాకు లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే సందడిగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మా అక్క ఆటోమేటిక్గా సందడి క్రియేట్ చేస్తుంది అనమాట. గలగలా మాట్లాడుతుంటుంది, అది చేసుకుందామా ఇది చేసుకుందామా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. ఇంకా తన పోయినాక ఇట్లా ఖాళీగా అనిపిస్తుంది, నాకు ఎందుకో లోన్లీగా కూడా అనిపిస్తుంది. అండ్ రాత్రికైతే కూరలన్నీ సరిపోయేటట్టు పొద్దున్నే వండింది కదా, చుక్కకూర అయితే మా అత్త వండినుండే. ఇంకా మా అక్క ఏమో చామగడ్డ కూర రాత్రికి కూడా వచ్చేటట్టు వండింది. ఇంకా నేనైతే జస్ట్ బియ్యం పెట్టేసిన అనమాట రాత్రికి. అండ్ మా అక్క చేసిన మురుకులు నేను పొద్దున్న చూపించలేదు కదా మీకు, ఈ క్యాన్ నిండా అయినాయి అనమాట. ఎక్కువ చేయలేదు, కొన్ని చేసింది కదా, 1 కిలో అన్నీ. సో ఇట్లా దీనెడు అయినాయి, మంచిగా అయినాయి. ఈసారి అయితే మురుకులు సూపర్ టేస్టీగా ఉండే అనమాట. ఈ క్యాన్లకి తీసి పెట్టింది, ఎందుకంటే ఉట్టిగా గాలికి ఉంటే మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి మూత గట్టిగా పెట్టుకోమని చెప్పింది. మేమేమంటే ఛాయ్లో తింటాము, ఛాయ్లో భలే ఉంటాయి. అండ్ ఇవేమో నమక్ పేడాలు మా తమ్ముని కోసం చేసింది. ఇక అందరం తింటాము, తమ్ముడు ఒక్కడే తినడు. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.